వెల్కమ్ టు ఆకేర్ న్యూస్. వరంగల్ మహానగరంలో రంగశాయిపేట చివరన జిఎం ఫంక్షన్ హాల్లో రాష్ట్ర స్థాయి రైతు ఉత్పత్తిదారుల సంఘాల మేళా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ మేళాలో 37 జిల్లాల నుంచి వెళ్ళి రైతు సంఘాలు ఇక్కడ పాల్గొనడం జరిగింది. జిఎం ఫంక్షన్ హాల్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి పరికరాలు ఉన్నాయి అనేది విషయాలను ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైతులు పండించినటువంటి ఉత్పత్తులకు సరైనటువంటి ధర రాక కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళను మనం కనుక సంఘాలుగా ఏర్పాటు చేసి రైతు ఉత్పత్తిదారుల సంఘాలను కనుక ఏర్పాటు చేసినట్టయితే రైతులంతా సంఘటితంగా ఉండి వారి యొక్క ఉత్పత్తుల్ని తక్కువ పెట్టుబడితోటి పండించుకొని మరి ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునే విధంగా వాళ్ళని తయారు చేసేయడానికి గాను కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా రైతు ఉత్పత్తిదారు సంఘాలను మరి వాటి ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉన్నది. రైతు ఉత్పత్తిదారులకు సంబంధించినటువంటి 42 స్టాల్స్ను ప్రదర్శన మరియు అమ్మకం కొరకు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో మనం చూసినట్టయితే రకరకాలైనటువంటి ఉత్పత్తులు మన రైతులకు సంబంధించినటువంటి వినియోగదారులకు అందుబాటులో అంటే రెడీగా యూజ్ చేసుకునేటువంటి ఆహార పదార్థాలు కూడా ఇందులో ఉన్నాయి. పచ్చళ్ళు ఉన్నాయి ఈరోజు మన దగ్గర. అదేవిధంగా పప్పు దినుసులకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి పప్పులు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని ఆహారపు సంబంధించినటువంటి చిరు బండారాలు అట్లాంటి వాటిని కూడా ఈరోజు ప్రదర్శించడం జరిగింది. అదేవిధంగా జూట్ బ్యాగ్స్ ఉన్నట్టు జూటుతో తయారు చేసినటువంటి వివిధ రకాలైనటువంటి జూటుకు సంబంధించినటువంటి వస్త్రాలు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి బ్యాగులు ఉన్నాయి. అదేవిధంగా కొంత మనకు తయారు చేసినటువంటి వరంగల్ దర్రీస్ పేరుతో పెట్టినటువంటి వివిధ రకాలైనటువంటి టవల్స్ కావచ్చు, బెడ్షీట్ కావచ్చు, మ్యాట్స్ కావచ్చు, ఇంకా ఇతరత్ర ఉత్పత్తులు కూడా ఈరోజు ప్రదర్శించడం జరిగింది. మాది మేజర్ క్రాప్స్ వచ్చేసి టర్మరిక్, మేజ్, ప్యాడీ అండ్ మల్టీ క్రాప్స్ గ్రో చేస్తారు, కల్టివేట్ చేస్తారు. అండ్ వెజిటేబుల్స్ కూడా కల్టివేట్ చేస్తారు సీజన్ బట్టి. మేజర్ క్రాప్ టర్మరిక్. కొంతమంది ఫార్మర్స్ అందులో ఆర్గానిక్ కూడా కల్టివేట్ చేస్తున్నారు. వాళ్ళకి మేము సాయిల్ టెస్ట్, వాటర్ టెస్ట్ చేపించి మేము ఇండిగ్యాప్ సర్టిఫికేట్స్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేశాము. అట్ ద సేమ్ టైం వాళ్ళ IISR, రెయిన్బో ప్యాకెట్స్, టర్మరిక్ క్యాప్సూల్స్ ఇవన్నీ కూడా స్పెషల్ గా వాడడం వల్ల ఇండిగ్యాప్ సర్టిఫికేట్ రావడం జరిగింది. ఇంకా మా మేజర్ గా టర్మరిక్ కంప్లీట్ ఆర్గానిక్ 12 years సర్టిఫికేషన్ ఉంది ఒక ఫార్మర్ కి. మా FAO లో 350 మెంబర్స్ ఫార్మర్స్ ఉన్నారు. వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తారో అది మేము సప్లై చేయడానికి ట్రై చేస్తాము. మాక్సిమం మేము ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్స్ వాళ్ళు బేస్డ్ ఆన్ దేర్ డిమాండ్ వి విల్ ట్రై టు సప్లై. మా దాంట్లో ఇప్పుడు వరకు 50 lakhs టర్న్ ఓవర్ అయింది. స్టార్ట్ అయ్యి 1 year అవుతుంది. 50 lakhs టర్న్ ఓవర్ చేసాం మేము ఇప్పటి వరకు. మేమేం మార్కెటింగ్ చేయం. మాక్సిమం వాళ్ళు ఏదైతే ఇన్పుట్ బిజినెస్ చేస్తామో ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్ సప్లై చేస్తాం మేము. ఫార్మర్స్ ఏదైతే మాకు ఈ క్రాప్కి ఇది కావాలి ఇది అని అంటే మేము అది తెప్పించి మేము వాళ్ళకి సప్లై చేస్తాము. ఇంకా ఈ మేళకు వచ్చిన తర్వాత మేము మా FAOని ప్రమోట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వేరే స్టాల్స్ చూడటం వల్ల కూడా ఇంకా మా FAOని ఎట్లా డెవలప్ చేయాలనేది ఒక ఐడియా అనేది వచ్చింది మాకు. ఇంకా ఎట్లా ప్రమోట్ చేస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు మా ఫార్మర్స్ ఏదైతే మల్టీ క్రాప్స్ కల్టివేట్ చేస్తున్నారు కదా ఆ క్రాప్స్ అన్నిటిని కూడా మేము వేరే కంట్రీస్కి కానీ వేరే స్టేట్స్కి కానీ ఎక్స్పోర్ట్ చేద్దామన్న ప్లాన్లో ఉన్నాము. మా FAOలో ఎడబుల్ టీ కప్స్ అని తయారు చేయడం జరుగుతుంది. ఎడబుల్ టీ కప్స్ అనేది రాగి, మొక్కజొన్న, బియ్య పిండి, మైదా పిండితో తయారు చేయడం జరుగుతుంది. ఈ ఎడబుల్ టీ కప్స్ తీసుకురావడానికి కారణం ఏంటంటే మనం ప్లాస్టిక్ కప్లో టీ తాగడం వల్ల క్యాన్సర్ రావడం జరుగుతుంది. దానికి ఆల్టర్నేటివ్ గా ఇవి తీసుకురావడం జరిగింది. ఇది ఏంటంటే బిస్కెట్ లాగా ఉపయోగపడుతుంది అండి. మనం ఇవి మిల్లెట్ ప్రొడక్ట్స్ కాబట్టి ఆరోగ్యానికి బాగుంటుంది కాబట్టి ఈ ప్రొడక్ట్ మనం తీసుకురావడం జరిగింది. ఇది మనం ఒక కప్ అనేది 5 రూపీస్కి ఒకటి అమ్మడం జరుగుతుంది మన FAO తరఫున. మేము 6 months అవుతుంది సార్ ప్రారంభించేది. ఆగస్టులో ప్రారంభించాము. ఇది మానకొండ రైతు అన్నారంలో ఉంటాయి సార్. మానకొండ మండలం, కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఇక్కడ అన్ని డిస్ట్రిక్ట్ లో సప్లై చేస్తాం సార్. ఎక్కడ ఆర్డర్లు ఉంటే అక్కడ సప్లై చేస్తాం. ట్రాన్స్పోర్ట్ సార్ లేకుంటే ఒక పర్సన్ ఇచ్చి పంపిస్తాం. ఈ గ్లాసులు బ్రేక్ అవ్వకుండా ఉండాలని అంటే ఎక్కువ హైదరాబాద్, ఇక్కడ వరంగల్కి పంపించాము, ఖమ్మం డిస్ట్రిక్ట్ పంపించాము, విజయవాడకి ఇంకా పంపించడం జరిగింది. బాక్స్ లో నీట్ గా ప్యాక్ చేసి పంపిస్తాం సార్. ఎందుకు బ్రేక్ కాకుండా మనం కింద పడితే కంపల్సరీ బ్రేక్ అవుతాయి కాబట్టి కొంచెం సేఫ్ గా పంపించడం జరుగుతుంది. ఒక ప్యాక్ లో 10 ఉంటాయి సార్. ఒకటి 50 రూపీస్ ప్యాకెట్. అది ఎన్ని కావాలంటే అన్ని పంపిస్తాం. ఆర్డర్స్ ఎక్కువ ఉంటే కొంచెం అమౌంట్ అనేది తక్కువ చేసి కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఈ గిరిజన హనీ అనేది మామూలుగా ఇప్పుడు హనీని బాక్సెస్ పెట్టి ఫార్మ్స్ లో ఫార్మ్ చేస్తున్నారు. అదొక ఫార్మింగ్ లాగా చేస్తున్నారు. కానీ ఈ కలెక్షన్ ఎలా ఉంటుందంటే అడవుల నుంచి నేచురల్ గా చింత చెట్లకి, మర్రి చెట్లకి అట్లా పెరుగుతుంది కాబట్టి అది మల్టీ ఫ్లవర్స్ నుంచి కలెక్ట్ చేసి పడి ఉంటుంది. ఇప్పుడు మనం ఏమేస్తాం, మామిడి తోటలో పెట్టామనుకోండి, మామిడికి పూల నుంచి వచ్చిన తేనె మాత్రమే ఉంటుంది. అదే కుసుమ తోటలో పెడితే కుసుమ నుంచి వచ్చినవే ఉంటాయి. కానీ మనం గిరిజన హనీ ప్రొడక్ట్స్ కాబట్టి ఆ ఏరియా మొత్తం అంటే ఫారెస్ట్ ఏరియాలో ఉన్నటువంటి ఫ్లవర్స్ అందరినీ కలెక్ట్ చేసి మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. అందులో ఎటువంటి ఇది చేయడానికి కూడా మనకి సోర్సెస్ కూడా ఏమి ఉండవు సార్. ఇంకోటి
ఇంకోటి మేము ఇంకా పుష్టి ఆర్గానిక్స్ తరపు నుంచి ఏకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ మాత్రమే ప్రమోట్ చేస్తాము. కార్న్ ఫ్లోర్ తో తయారు చేసినటువంటి ఇవి కవర్స్ వచ్చేసారి ఇప్పుడు ఇవి 90 days లో డిగ్రేడబుల్ అవుతాయి అని, అలాగే మొక్కజొన్న పిండితో తయారు చేసినవి అనమాట ఇవి కూడా అన్ని రకాల సైజెస్ లో ఉంటాయి. మున్సిపల్ కమిషనర్ గారికి కూడా చూపించాం, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ గారికి కూడా, అక్కడ కూడా అప్రూవల్ అయింది. సో ఇప్పటి నుంచి క్లీన్ ఖమ్మం లాగా చేద్దాం అనుకుని, అలాగే వరంగల్ వాళ్ళకి కూడా పరిచయం చేద్దాం అనుకుంటున్నాము. అన్ని ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్సే చేస్తాం సార్. ఈటబుల్ గ్లాసెస్ కానీ, పెన్సిల్స్ కానీ, పిల్లలకి యూజ్ అయ్యేటట్లు ఫీల్డ్ ట్రిప్స్ కానీ, వాళ్ళకి ఫీల్డ్ ఎక్స్పీరియన్సెస్ ఇవ్వడం కానీ, క్రాఫ్ట్ క్లాసెస్ నేర్పడం కానీ, ఇవన్నీ చేస్తానికి మా వంతు ప్రయత్నంగా చేస్తూ ఇక్కడికి వచ్చామండి. ఈ FPOs ద్వారా అందరూ కూడా అన్ని రకాల పంటల లభ్యతను పొంది ఆరోగ్యం పొందాలని కోరుకుంటున్నాం సార్.